సంచార్ సాతి ఏ మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ అయినా ఈ యాప్ ని ప్రీ ఇన్స్టాల్ చేసే ఫోన్లు అమ్మాలి అని గవర్నమెంట్ అంటుంది. ఎందుకు అని అంటే మీ మొబైల్ సేఫ్ ఉండడానికే అని అంటుంది. కానీ అపోజిషన్ మాత్రం ఇదంతా డాటా చోరీ కోసం వేస్తున్న ప్లాను అంటుంది. దీని గురించి మనం మాట్లాడదాము. బట్ దీనికన్నా ముందు తమిళనాడులో ఒక ఇన్సిడెంట్ అయింది. దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేసి తర్వాత వద్దాం మళ్ళీకి. తమిళనాడులో ఒక ఇంట్లో ఒక దొంగ పడ్డాడు. ఆ దొంగ బయటకు వచ్చి ఒక పేపర్ పైన నోట్ రాసి గోడ కతికేసిపోయిండు. పెద్ద పెద్ద తమిళ అక్షరాలతో ఏం రాసిండు తెలుసా ఆ దొంగ? అరే ఇంటి నిండా ఇంటి బయట ఇన్ని కెమెరాలు పెట్టుకున్నావురా నువ్వు, కానీ ఇంట్లో పైసలు పెట్టుకోవడం తెలియదారా నీకు? ఇంట్లో పైసలు లేని ఇన్ని కెమెరాలు పెట్టుకొని ఏం చేస్తావురా నువ్వు అని చెప్పేసి రాసిపోయిండు. డాటా చోరీ అనే కంప్లైంట్ కూడా సేమ్ ఇప్పుడు ఇందాక చెప్పిన ఇన్సిడెంట్ లెక్కనే ఉన్నది అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ ఫస్ట్ విషయానికి వస్తే, మీ ఫోన్ అది ఏదైనా యాపిల్ కావచ్చు లేకపోతే ఆండ్రాయిడ్ కావచ్చు, ఏది వాడినా కానీ ఫస్ట్ మీరు లాగిన్ చేయాల్సిందేనా? అందులో ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ అందులో ఏ యాప్ని డౌన్లోడ్ చేయాలన్నా కానీ మిమ్మల్ని లాగిన్నే అడుగుతుంది. అంతేకాకుండా మీ కాంటాక్ట్స్కి, మీ కాల్ లాగ్స్కి, మీ మీడియాకి అన్నిటికీ యాక్సెస్ అడుగుతుంది. అది ఆల్రెడీ మీ డాటా అందరి దగ్గర ఉంది, అన్ని యాప్స్ దగ్గర ఉంది. ఇంకా చెప్పాలంటే కొంతమంది అయితే ఒక 100 రూపాయలు ఏదో ఆఫర్ వస్తుంది అనగానే ఒక యాప్ వేసేసుకుంటారు. ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. అంతెందుకు, మీరు ఏదైనా షాపింగ్ మాల్ పోయినరు, ఎక్కడికైనా పోయినరు, అక్కడ పోతలేదా మీ డాటా? ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో మీ డాటా అంతా తీసుకుపోయి కార్పొరేట్ కంపెనీస్కి అమ్మేయడం ఎప్పుడో జరిగిపోయింది. ఇంకా ఏదో మిగిలింది అని మీరు అనుకుంటారు, కానీ మీ ఫోన్లో ఉన్న 100 యాప్లు చేసే పనే మీ డాటాని అటు ఇటు పంపించడమే. ఇంకా ఆ యాప్కి సంబంధించి విధి విధానాలు ఏందో కూడా అసలు ఏమీ తెలియక ముందే చాలా మంది డాటా చోరీ కోసమే అని చెప్పి ఒక ముద్ర వేసేస్తారు దాని మీద. చూద్దాం రానున్న రోజులలో నిజంగానే అట్లాంటి విషయం ఏదైనా ఉంది అని అంటే కంపల్సరీ ఇట్లనే కూర్చొని మాట్లాడుకుందాం.